ఓ క్లయింట్ మీటింగ్ ఉంది, మీ అప్రూవల్ సైన్ కావాలి మావయ్య. ఇవరా తీసుకోండి అయ్యా. అల్లుడు, మన పార్టీ ఫండ్గా 5% ఇచ్చే. తప్పకుండా మావయ్య. గివ్ టు దెమ్. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ చెక్ ఇట్. మిగతా స్టేట్స్కి మేము 30% కమిషనే ఆఫర్ చేసాం. మీకోసం 40% యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ దిస్ ఇస్ రెడిక్యులస్. దిస్ డీల్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఐఎమ్ సో సారీ. నువ్వు రోగాన్ని నయం చేయడానికి మాత్రమే ప్రైజ్ ఇచ్చావు. రోగాన్ని పుట్టించడానికి ప్రైజ్. వాట్ యు మీన్? ఇట్ మీన్స్ సీజనల్ డిసీజ్. మా కంపెనీ కంటూ మార్కెట్లో ఒక స్టాండర్డ్ ఉంది. మీరే ఒక కొత్త మందు కనిపెడతారు. ఆ మందు విపరీతంగా సేల్స్ అవ్వడానికి ఓ కొత్త రోగం కూడా క్రియేట్ చేస్తారు. సో మీ బిజినెస్కి ఇండియానే ఈజీ మార్కెట్, అంతేగా? ఇంకో 5 minutesలో మీ అమౌంట్ మీ అకౌంట్కి రివర్స్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, ఇంకొకసారి మీరు, మనకి వేరే దారి లేదు. లెట్స్ గో విత్ డీల్. డార్లింగ్, డీల్ ఈజ్ ఓకే. నువ్వు వెళ్ళి డాక్టర్ని మీట్ అవ్వు. బ్యాగ్ ఇవ్వు. వెయిట్. మేడం, ఏం పని చేస్తున్నారయ్యా? కొంచెం కూడా సిన్సియారిటీ లేకుండాను మళ్ళీ మళ్ళీ అదే ఫైల్ తీసుకొస్తున్నారు. తీసుకుని బయటపోయా. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? హాయ్, ఐఎమ్ నర్మదా ప్రమోద్. డాక్టర్, చాలా రోజులుగా మా కంపెనీ మెంబర్స్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, బట్ మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. అందుకే నేనే వచ్చాను. దానికంటూ కొన్ని రూల్స్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, అంత ఈజీగా ఎలా అప్రూవ్ చేస్తాను? అలా అయితే ఈ ప్రొసీజర్లో వెళ్దామా? ఇదే ప్రొసీజర్. ఒక్కొక్క కంట్రీని చూడండి అండ్ కంట్రీ లోపల కూడా చూడండి. వీటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయనా, లేకపోతే అన్ని సెలెక్ట్ చెయ్యదా? డాక్టర్, ఇఫ్ యూ ఓకే విత్ ఇట్, యూ విల్ ఫ్లై ద హోల్ వరల్డ్ లైక్ ఎ వైల్డ్ బర్డ్. బాయ్. మావయ్య, ఏంటిది అల్లుడు? ఒక డీల్ క్లోజ్ చేశాను. ఈ ఐలాండ్లో ఇండిపెండెంట్ హౌస్ కొందాం అనుకుంటున్నాను. మీకు ఏది నచ్చిందో చెప్తే. నాకెందుకు అల్లుడు ఇదంతా? మీరు చూసుకోండి. సరే నాన్న, ఇది ఎవరి పేరు మీద రిజిస్టర్ చేద్దామో చెప్పండి. నా ఆస్తి మొత్తం ఆదిత్యకేనమ్మా. సరే మావయ్య, ఒక నిమిషం. హలో అల్లుడు, ఒక నిమిషం చెప్పండి మావయ్య. ఆస్తి సంపాదించడం గొప్ప కాదు, అది చేజారకుండా చూసుకోవాలి. అలాగే మావయ్య. హలో, యా ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. 5 minutes.
సార్ రమ్మన్నారు. ఒక నిమిషం సార్. అయ్యగారు, మిమ్మల్ని కలవడానికి ఏఎస్పీ వాల్టర్ వచ్చాడు. రమ్మని చెప్పు. లోపలికి రండి సార్. సార్ ఎస్పీ నీ గురించి నాకంతా చెప్పారు. సార్ నా లిమిట్లో మిస్ అయిన 2 పిల్లలు దొరికాక చనిపోయారు. నాకెందుకు అది మామూలు కేసు అనిపించట్లేదు. ఈ మధ్య మన రాష్ట్రంలో 4 పిల్లలు మిస్ అయ్యారు. నీ డీజీతో ఐజీతో దీని గురించి మాట్లాడాను. పిల్లల మిస్సింగ్ కేసులో స్పెషల్ టీంలో నిన్ను వేయమన్నాను. ఈ కేసుకు సంబంధించి నువ్వు నన్ను ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. పిఏ, అతనికి నా నెంబర్ ఇవ్వు. థ్యాంక్ యూ సార్. మినిస్టర్ ఆఫ్ హాస్పిటల్ కేసు వాటర్ అప్పగించాడు. నువ్వు వాడిని ఫాలో అవుతూ ఉండు. వాడెక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో గమనించు. ఖచ్చితంగా ఈ కేసులో ఏదో మర్మం ఉంది. ఎస్ సార్. అవును సార్. మామూలుగా పిల్లల్ని కిడ్నాప్ చేస్తే డబ్బు కోసం ఫ్యామిలీని బెదిరిస్తారు, ఎస్ సార్. లేదంటే అవయవాల కోసం ఆర్గన్ ట్రాఫికింగ్ చేస్తారు, నిజమే సార్. లేదా వీధుల్లో అడుక్కోవడానికి పంపిస్తారు. ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తే చైల్డ్ అబ్యూస్. ఎస్ సార్. కానీ ఈ కేసులో మిస్ అయిన పిల్లలు మళ్ళీ దొరుకుతున్నారు. మెడికల్ రిపోర్ట్ చెక్ చేస్తే అంత నార్మల్గా ఉంది. అవును ట్రూ సార్. సార్. ఈ కేసులో ఏదో మిస్టరీ ఉంది. అదేంటో అర్థం కావట్లేదు. నిజమే సార్. ఇది ఇంకా కాంప్లికేట్ అవుతుందేమో అనిపిస్తుంది. మైక్ 20 కాలింగ్ కంట్రోల్. మినిస్టర్ మీటింగ్ నుంచి బయలుదేరారా? బయలుదేరారు సార్. ఓవర్. అంత పక్కాగా ఉంది కదా? పక్కాగా ఉంది సార్. రే రారా, బస్ స్టాండ్ లో ఏదో గొడవ జరుగుతుందంట. ఏం చెప్తున్నారా? ఏమో నాకు తెలియదు, పద. ఎవరికి మేడం, బేబీని తీసుకోండి. ఇదిగోమ్మా. ఏంటి భాయ్, ఆవిడకి బాగుండనప్పుడు ఇంట్లో ఉంచొచ్చు కదా, ఎందుకు పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తున్నారు? సార్, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? బిడ్డ కనపట్లేదని కేసు పెట్టాను కదా సార్. నా పిల్ల కళ్ళు తెరిచి నా బిడ్డ ఏదని అడిగితే నేనేం చెప్పాలి సార్? పెళ్ళైన 6 ఏళ్ల తర్వాత పుట్టిన బిడ్డ సార్. 6 సంవత్సరాల పాటు గొడ్రాలని తన్ని అందరూ వేధించారు. బిడ్డ పుట్టగానే చనిపోయి ఉంటే ఏదో ఒకటి చెప్పి ఓదార్చేవాటిని. పిచ్చిది, ఏ బిడ్డని చూసినా తన బిడ్డ అనుకుంటోంది. అంతా మా తలరాత సార్. అల్లా, మా పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు. ఒక్క నిమిషం. నేను మీ బిడ్డని అడ్మిట్ చేసిన తర్వాత మెడికల్ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ ఎవరో మీకు గుర్తున్నారా? బాగా గుర్తున్నాడు సార్. అవును. ఇక్కడ రే, అందితే తల, అందకపోతే కాళ్ళు. పోరా, పోయి పని చూసుకోరా. రే, టాబ్లెట్ లోపల పెట్టు. సార్, సార్, ఆ డాక్టరే సార్. తప్పకుండానా? నేను తాగి డ్యూటీకి వస్తున్నానని డాక్టర్కి చెప్పకు. సరే భాయ్, మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను. ఆ 8వ నంబర్ పేషెంట్ కి వేరే రూమ్ ఇచ్చాను సార్. అలాగా? అంతా నేను చూసుకుంటాను సార్. ఆయన సార్, డాక్టర్ మోహన్ సార్. ఏ టైపు? సార్, చాలా మంచివారు సార్. ఓకే.